హలో హాల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను వంకాయ ఎగ్ కర్రీ చేశాను. ఇదైతే చాలా టేస్టీగా ఉండి చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది. ఫస్ట్ అయితే వంకాయలు కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. వాటర్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. అవి నల్లబడవాలి చేస్తే. తర్వాత ప్యాన్ పెట్టుకొని కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ వేసుకోవాలి. తర్వాత కొంచెం 2 రెబ్బల కరివేపాకు. నెక్స్ట్ ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మరిగిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఎక్కువ మగ్గకున్నా పర్లేదు, బ్రౌన్ కలర్ రాకున్నా ఏం కాదు. ఎందుకంటే వంకాయలు మగ్గేటప్పుడు అవి కూడా మగ్గిపోతాయి కాబట్టి పర్లేదు, అలా అయినా వేసుకోవచ్చు. తర్వాత అయితే వంకాయలు కడిగి వాటర్లో వేసుకున్న వంకాయలు అయితే వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. కొంచెంసేపు మూత పెట్టుకొని ఉంచాలి. అవైతే కొంచెం సాఫ్ట్గా అవ్వాలి. వంకాయలు సాఫ్ట్గా అయ్యే వరకు ఆయిల్లోనే ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కారం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత ఒక చిన్న గ్లాస్ అయితే వాటర్ వేసుకోవాలి. ఇంకా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి బ్రింజల్ అయితే. నెక్స్ట్ ఏంటంటే బాయిల్ చేసిన ఎగ్స్ని మధ్యలో కాట్లు పెట్టుకొని దాంట్లో వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వాటర్ ఉన్నప్పుడు వేసుకోవాలి. వాటర్తో ఆ వంకాయలలో మగ్గి టేస్టీగా వస్తుంది. నేనైతే ఇక్కడ గరం మసాలా వేసుకున్నాను. కొంచెం కోకోనట్ పొడి కూడా యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది.